साइड के लिए आपको साइड के भैया हेलो नारायण शेखर मैदान तिरुपति रमेश राजा महेश
మాడ మహేష్ తిరుపతి మేడ మహేష్ గంగన్న గంగన్న రాజన్న రమేష్ రమేష్ చిత్తగుండ రమేష్ రాజు ఏంలో రాయనాసు కొల్లూరి రాజన్న రాజన్న ఆలూరు నారాయణ గారు మిట్ట నరసాయి గారు కూర్చోకొని రాండి మైదా శ్రీనివాసు 3 సార్లు విజయం ఐసైటి మయాను బోధనపు శంకు కట్టుకొని జెండా కార్యక్రమం ఎక్కించుకోవడం జరిగినది శుభ పరిమాణం. ఈరోజు మొట్టమొదటిగా ఎన్నికల కోడ్ వచ్చినాక జెండా ఎక్కించుకున్నాం. అదే విధంగా జెండా ఎగిరేద్దాం. మనందరం కలిసికట్టుగా గోపాలరావుపేట తిప్పనపాట అంటే జీవనాన్ని ఆధికత్తడు ఎప్పుడు పొలాల ఎండిపోయే టైంలో పొలాలకు నీళ్ళు అందుతలేవని ప్రతి ఒక్కరికి చిన్న పిల్లలకి అంతలి పెద్ద పిల్లలకి అందరికీ తెలుసు. చెరువు నీళ్ళు నింపుతుంటే ఇలా జీవనన్న ఎంతో మొన్న కూడా మనందరం కలిసికట్టుగా జీవనం దగ్గరికి పోయి చెరువులో నీళ్ళు నింపు అంటే శాయశక్తుల పోరాడి మన చెరువు నింపడమే కాకుండా ఈ కింది స్థాయి చెరువుల నీళ్ళు కూడా పోయి ఎన్నో పొలాలు పండినాయి. చాలా రైతులందరూ సుఖ సంతోషంతో ఉన్నారు. ఈరోజు గోపాలరావుపేట తిప్పన్నపేట గ్రామ ప్రజలందరూ జీవనన్నకు అండగా ఉండి అందరం కలిసికట్టుగా ఉండి ఈరోజు జీవనన్నను భారీ మెజార్టీతో గెలిపిద్దాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా జీవనన్న దగ్గరికి వేరు. అదేవిధంగా ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకుల దగ్గర కూడా నీళ్ళ గురించి పోయిరు. నీళ్ళ గురించి పోతే వాళ్ళు టీఆర్ఎస్ నాయకులే మాకు వచ్చి చెప్పారు. ఆ నాయకుడు ఏం చెప్పిండంటే టీఆర్ఎస్ నాయకుడు ఆయన అసలు మతుండి మాట్లాడిందా ఏం మాట్లాడిందో తెలియదు కదా. ఈరోజు నేనే 4 ఎకరాలు అమ్ముకున్నా, మీరు ఎందుకు పొలాలు చేసిరో అన్న సందర్భాలు ఉన్నాయి. అటువంటి ఆ నాయకులకు ఈరోజు ఊళ్ళో తిరిగి ఓటు హక్కు అడిగే నైతిక హక్కు వాళ్ళకు లేదని చెప్తున్నాము. గౌరవనీయులు అసెంబ్లీ టైగర్ జీవన్ రెడ్డి గారికి, మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి గారికి, ఎంపీపీ గర్వంధ మానస గారికి, ఎల్లారెడ్డి గారికి, ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం పోరాడే జీవనన్న నాయకత్వంలో చేరాలని మా యూత్ అందరికీ ఎప్పటి నుంచో చేరాలని ఉన్నా ఇప్పుడు ఆ అదృష్టం దక్కింది. మేమందరం కలిసికట్టుగా జీవనన్న కోసం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసికట్టుగా పోరాడి గెలిపిస్తామని, అదేవిధంగా మన ఈసారి కాకుండా ఇంకా 10 కాలాల పాటు జీవనన్న మన నియోజకవర్గానికి రాష్ట్రానికి సేవలు అందించే శక్తిని ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని భగవంతుడు మనసారా ప్రార్థిస్తూ జై జీవన్ రెడ్డి తరఫున ఇటువంటి నాయకుడు ప్రతి ఒక్క నాయకుడు అభిమానం, డబ్బు కాదు. కోట్ల రూపాయలు పెట్టినా కానీ మనం అభిమానం, కోట్లకు అమ్ముడు పోయేది కాదు, ఒక అభిమానం. ఇవాళ తిప్పనపట, గోపాలపట, పెరకపల్లి అభిమానంగా వచ్చిన కార్యకర్తలు. ఇదే ప్రకారంగా ప్రతి కార్యకర్త కృషి చేసి జీవన్ రెడ్డి గెలుపు కోసం మనం కృషి చేయాలి. అందరం రైతుల పట్టాభిషేకం కట్టాలని ఈ జగిత్యాల నియోజకవర్గంలో గ్రామ తిప్పన్నపేటలే ఒక మంచి పేరు సంపాదించుకోవాలని. అధికారులకు కూడా కొన్ని విషయాలు అసలు తెలియదు, కానీ వాస్తవంగా తను చెప్తా ఉంటే ఒక 10 నిమిషాలు అట్నే గమనిస్తాం. అంటే అంత తనకు అవగాహన ఉంది ప్రతి ఒక్క విషయంలో. ఇటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే నిజంగా ఇది మన గ్రామం కానీ మన తెలంగాణ రాష్ట్రానికి ఇటువంటి వ్యక్తి ఉండడం గర్వకారణం అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను. ఒక కాంగ్రెస్ కార్యకర్త అయినందుకు నిజంగా ఒక గర్వంగా ఉంది. ఎప్పటికీ నేను ఉన్నా లేకున్నా సార్ని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఇటువంటి సేవాభావ ఉన్న వ్యక్తిని ఎవరు కూడా మర్చిపోరు. ప్రతి ఒక్క గ్రామస్తు ప్రజల
గుండెలో ఉంటాడు. తను ఒక పైసల కోసం కాదు, తనకు ఎవరైనా ఒక ప్రేమతోని కార్యకర్త పనిచేస్తారు. కాబట్టి మనం అందరం నిజంగా జీవనాన్ని గెలిపించుకోవాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం. ధనబలానికి జరిగే ఎన్నిక కాబట్టి మిత్రులారా, మనకు నిరంతరం అందుబాటులో ఉండి మనకు సేవ చేసే వ్యక్తి కావాలి. కానీ ఏదో ఎన్నికలప్పుడు వచ్చి ఏదో చూపి ఓట్లు దండుకునే వాళ్ళు కాదు. మరి అధికారం ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల మధ్యలో ఉండి కాలువ నీళ్ళు ఇప్పించే ఘనత జీవన్ రెడ్డి గారికి దక్కింది. జీవన్ రెడ్డి గారు గత 30 సంవత్సరాల రాజకీయంలో ఉన్నారు కాబట్టి అధికారులు ఎవరు కూడా ఆయన మాటలు తీసేయలేక, ఎదురు మాట్లాడలేక, ఏ పని చెప్పినా పవర్ ఉన్నా లేకున్నా చేసే దక్షత గల నాయకుడు. మరి తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో మనమంతరం కూడా జీవన్ రెడ్డి గారికి అండగా ఉండి మరి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించి రేపు రాబోయే కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. మన జీవన్ గారిని ఒక ముఖ్యమంత్రి పక్కన కూర్చునే విధంగా, ఒక మంచి హోదాలో ఉండే విధంగా మనమందరం ఇంత మెజార్టీకి గెలిపిస్తే మనకు అక్కడ అంత ఉన్నత స్థానం పెడతాయి. కాబట్టి మనందరం కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని. అంటే మల్లారెడ్డి మంచం కింద బండి, అరే బాబు ఒక విస్కీ బాటలు లేపనంటే తెచ్చిన కేసీఆర్ ఆయన జీవిత చరిత్ర తెలియనోడు ఉన్నాడు, అందరికీ తెలుసు. కాబట్టి ఖబర్దార్ మళ్ళీ ఇట్లా కాంగ్రెస్ వాళ్ళని కానీ టీడీపీ వాళ్ళని కానీ మాట్లాడితే మరి ఊరుకునేది లేదు. దయచేసి మనందరం కూడా రేపు జరగబోయే ఎలక్షన్లో ఇదే మూమెంట్ తోటి, ఇదే ఉత్సాహంతో మనందరం కూడా ఇంకొక నెల రోజులు, మరి ఇప్పుడు లేదు ఎలక్షన్, నెల రోజుల దాకా మనందరం కష్టపడి బంద్ చేయాలి. మరి 24 గంటలు కష్టపడి ఇంటికి తిరిగి కాంగ్రెస్ చేసే మరి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాలి, చేసినవి చెప్పాలి, ఇప్పుడు చేయబోయేటి కూడా చెప్పాలి. ఒక 10 మంది యువకులు మొత్తం గోపాలరాబడ తిప్పనబడ తీసుకుంటా కూడా మన మేనిఫెస్టో అంతా చెప్పాలి. దయచేసి యువకులు మీరే ఒక సెలెక్ట్ చేసుకొని మీ నెల రోజు మీరే తిరగాలి. ఏదున్నా మీ వెనక మేము ఉంటాం, మీకు అవసరం ఉన్నా మేము తీస్తామని మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జీవనన్న గారికి మరియు ఎల్లన్న గారికి, ఎంపీపీ మానస గారికి, గిరి నాగభూషణం గారికి మరియు తిప్పనపేట గోపాలరావుపేట ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎలక్షన్స్ నిన్ననే డేట్ కూడా రావడం జరిగింది. తెలంగాణ రావడం యువత చేసిన పుణ్యము. అలాంటప్పుడు యువతకి కూడా ఒక్కరికి కూడా ఉద్యోగాలు రాకుండా ఈరోజు రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. బంగారు తెలంగాణ అన్నారు, కనీసం ఒక్క ఉద్యోగం కూడా రాని పరిస్థితి. కాబట్టి యువత అందరూ కూడా గమనించి ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసే సేవలు, అలాగే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు, అలాగే టీఆర్ఎస్ చేసిన ఎలాంటి లోపాలని అవన్నీ కూడా చెప్పినట్టయితే తప్పకుండా ప్రజలు మనల్ని ఆదరిస్తారని తెలియజేసుకుంటూ, ఈ రోజుకి 2 నెలల ఉంది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చాలా మంది ఇంట్రెస్ట్ గా రావడం జరిగింది. వారందరికీ కూడా ఒక సైనికుల్లా పోరాడి మన జీవనాన్ని గెలిపించుకోవాలని కోరుకుంటూ, ఓన్లీ ఇది జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా జీవనన్న గెలిస్తే ఓన్లీ మన కేవలం ఒక తెలంగాణ జగిత్యాలకే కాదు, తెలంగాణకు కూడా ఎంతో మేలు చేసిన వారం అవుతాం. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అందులో మాట్లాడేది ఒకే ఒక వ్యక్తి జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోయినట్టయితే ఎలాంటి క్వశ్చన్స్ చేయకుండా ఉంటారనే ఉద్దేశంతో జగిత్యాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టి జగిత్యాల ఎట్లయినా కానీ జీవన్ రెడ్డి గారిని ఓడించాలని అనుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా మీరందరూ తెలంగాణ కొరకు ఏ విధంగా అయితే పోరాటం చేశారో అదే విధంగా జీవనాన్ని గెలిపించి తెలంగాణను కాపాడాల్సిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ, మన తిప్పనపేట, గోపాలరావుపేట, పెరకపల్లి గ్రామస్తులు, ముఖ్యంగా మా రైతు సోదరులు, యువ మిత్రులు, దళితులు, బలహీన వర్గాలు, తల్లులు, ఆడబిడ్డలు, ఇవాళ మీలో ఉత్సాహం చూస్తుంటే వాస్తవంగా మన గెలుపును ఆపడం కాదు, మన రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలుస్తామన్నటువంటి ఒక విశ్వాసం కనబడుతుందని చెప్పండి. యొక్క యువ మిత్రులందరూ కూడా లైశెట్టి విజయ్, దావశేఖర్, మీ సహచర మిత్రులందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ముందుకు వచ్చినందుకు మీకు అందరి హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ,
తిప్పనపేట గోపాల్లో పెడుతున్నటువంటి అనుబంధం నాకు ఈనాటిది కాదు. నేను ప్రజా జీవితంలో అడుగుడిన తొలి నాళ్ళకి వెళ్ళడం దాదాపు 3-3.5 దశాబ్దాలు అవుతుంది. ముఖ్యంగా మన కులానికి ఎవరమైనా వ్యవసాయంపై ఆధారపడే వాళ్ళం కాబట్టి రైతాంగం. రైతుకి ఏం కావాలి? కాలువ నీళ్లు కావాలి, కరెంటు కావాలి. మనం పండించే పంట వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కావాలి. ఈ 3 లభించబడ్డప్పుడు రైతు ఎవరే గాని సస్యశ్యామలంగా ఉంటాడని చెప్పండి. ఆనాడు ఇంద్రమ్మ తల్లి తన ఏ లోకాలు ఉందో గాని ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడము, కాలువకు కాకతీయ మెయిన్ ఏదైతుందో ఎస్కేప్ ఏర్పాటు చేయటం దయచేసి గమనించాలని చెప్పండి. కాకతీయ మెయిన్ కెనాల్ ఎస్కేప్ ఏర్పాటు చేయడంతో ఎక్కడ ఎవరికి ఏ విధమైన నీటి ఇబ్బంది ఎదురంటారు కానీ మన మోటే గాని తిప్పనపేడ గాని అంటే ముప్పారు చెరువు, రఘురాములకోట చెరువు, కింది ప్రాంతం నాకు తెలిసి నేను ప్రజా జీవితంలోకి వచ్చినప్పటి నుండి ఎన్నడూ కూడా రైతుకి ఏదైతుందో ఏ విధమైన ఇబ్బంది కాకుండా సాగునీరు పొందగలిగినటువంటి ఒక ప్రాంతం మన తిప్పనపేట గోపాలరావుపేట అని చెప్పక తప్పదని చెప్పండి. ఈ గెలుపు నాకు సాధ్యం కాదు అని చెప్పంటున్నాను. నేను పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎట్లా కుట్రలు పంతున్నా మీరు తెలుసు, గమనిస్తున్నా చెప్పంటున్నాను. కానీ ఈ నిరుపేద రైతాంగం, విద్యార్థులు, యువత నాకు అండగా ఉన్నంత వరకు మనం ఎవరు కూడా ఆపలేరు అని చెప్పారు. మనం చెప్తాను, నా జీవితం ఉన్నంత వరకు, నా జీవితం ఉన్నంత వరకు, నా జీవిత కాలం ఏదైతుందో ఇదే పేద ప్రజల సేవలో నా చివరి క్షణం వరకు సేవ చేస్తానని మనం చేస్తాం చెప్పంటున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ జీవన లక్ష్యం అని చెప్పంటున్నాం. దయచేసి వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున నిజంగా కూడా మీ యువకుల్లో ఉత్సాహం చూస్తుంటే మరి నాకు కూడా జోషి ఉట్టుకొస్తుంది, అంటున్నాయి. ఇక తప్పకుండా గెలుపు సాధ్యమే కాదు, గెలవడమే కాదు. జగిత్యాల జిల్లాలో ఉన్న 3 శాసన స్థానాలు జగిత్యాల, కొరుట్ల, ధర్మపురి 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసుకొని చెప్పంటున్నా. పార్టీ మీద ఏమున్నాయి? డబ్బు సంతులు అంతే కదనే ఇయ్యండి. కేసీఆర్ ఇద్దరు ఒకటికే ప్రజా జీవితంలోకి వచ్చినవా? మరి ఇలా ఆయన ఎక్కడో నేను ఎక్కడున్నా, ఇలా ఆయన ఎక్కడు నేను ఎక్కడున్నా అని చెప్పంటున్నా. ఇదంతా ఎడికెళ్ళి వచ్చిందే? ఏ అవసరం చేసి సంపాదించడం అంటున్నాను, ఏ అవసరం చేసి సంపాదించడం అని చెప్పంటున్నాను. ఇలా కమిషనర్ కక్కుర్తితో భగీరథ ప్రాజెక్ట్ చేపట్టి ఆ డబ్బులు తెచ్చి ఎన్నికలు పెడతా అని చెప్పని నువ్వు ఆలోచన చేస్తే ఇలా ప్రజలు విజ్ఞులు అని చెప్పంటున్నాను. ఈ ప్రజాభిప్రాయం ఏదైతుందో నీ డబ్బులతో మారేది కాదు అని చెప్పంటూ నేను తప్పకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం నిరుపేద వర్గాలకు అండగా నిలిచే విధంగా, రైతాంగానికి అండగా నిలిచే విధంగా, మా యువమిత్రులకు అండగా నిలిచే విధంగా, మా దళితులు మహిళలకు అండగా నిలిచే విధంగా కార్యక్రమం అమలు చేస్తుందని చెప్పి పేర్కొంటూ నేను మరి జయనగరం బండారు గార్డెన్ ఇంకో సమావేశం ఉన్నది. దయచేసి యువకులు ఏదైతుందో ఇక్కడికే అయిపోయింది మా పని చెప్పి అనుకోకుంటున్నారు. ఆయన ఇది ఆరంభం మాత్రమే. ఇలా ఎత్తిన జెండా 2 మాసాల దాకా ఇదే భుజం మీద మొయ్యాలి. ఇలా ఎత్తిన జెండా 2 మాసాల వరకు పోలింగ్ 7 తారీఖు అయిపోయేంత వరకు భుజం మీద అట్లే ఉండాలని చెప్పి మనం చేస్తామని చెప్పంటూ నేను ఇలా వేసుకున్న కండువా 7 డిసెంబర్ పోలింగ్ నాటి వరకు ఏదైతుందో భుజం మీద అట్లే ఉండాలని చెప్పి కోరుతున్నాను చెప్పంటూ నేను దయచేసి అందరూ కూడా మన గొల్లపేట రోడ్డులో బండారు గార్డెన్ అందరూ కూడా తరలి వచ్చి మరి మండల కాంగ్రెస్ కార్యకర్త సమావేశాన్ని చేపలం చేయాలని చెప్పి కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. జిల్లా డిస్ట్రిక్ట్ మైనరల్ ఫౌండేషన్ అనుగుణంగా మంజూరు చేసినటువంటి నిధులు ఇవి
శాసనసభ్యుడి ప్రతిపాదనతో మాత్రమే మంజూరు చేయబడే అవకాశం ఉన్నటువంటి నిధులు వాళ్ళు మంజూరు చేసినట్టు ఏదైతున్నదో మరి పత్రాలు పంచిపెట్టుకోవడం ఈ వాళ్ళ విద్యతకే నేను వదిలేస్తామని చెప్పంటూ నేను మన తిప్పనపేట గ్రామానికి సంబంధించి ఈ మినరల్ ఫౌండేషన్ కింద మంజూరు చేపట్టినటువంటి నిధులు మన మున్నూరు కాపు సంఘానికి 4,60,000, గోపాలపేట మున్నూరు కాపు సంఘం 4,60,000, తిప్పనపేట గంగపుత్ర సంఘం అంటే అక్కడ జగిత్యాలకి ఇతిహాస ముప్పారం తీరి 9,20,000, తిప్పనపేట అంబేద్కర్ సంఘం 2,76,000 ఆయన. ఇది కొద్దిగా చూపెట్టి కాయలు మంజూరు ఎవరి పేరు చూపెట్టు.